నమస్తే అండి. నా పేరు నాగబాబు, మాది కాకినాడ జిల్లా. ఇప్పుడు నేను చెప్పబోయేది మా కాకినాడ పార్లమెంట్ యొక్క రాజకీయ ఈ ఎలక్షన్లో జరిగే పరిణామాల మీద మీతో మాట్లాడుతున్నాను. కాకినాడ పార్లమెంట్లో గత ఎందరో ఎంపీలు పనిచేసిన ఘనత ఒక చరిత్ర మాకు ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన పార్టీ అధ్యక్షుడిగా మా కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ మీరు మీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా మీరు జనసేన పార్టీ తరఫున మీరు మాకు అప్పచెప్పారు. చాలా సంతోషం. మీరు ఒక మాట అన్నారు, పెద్దన్న పాత్ర పోషించండి అని మా సామాజిక వర్గాన్ని. మేము సంసిద్ధమై పూర్తి భరోసాతో, పూర్తి నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో మీరు ఏ మాట కట్టుబడినా మీ మాట మాకు వేదవాక్కుగా మేము చేస్తున్నాం. అయితే జరిగే లోపాలు తెలియజేయవలసిన బాధ్యత మాకు ఉంది. మీకు మద్దతు ఇస్తూ మేము చేయాలి. ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో 2019 జనసేన ఎలక్షన్ టైంలో ఎంపీ అభ్యర్థిగా అప్పటి ఎంపీ అభ్యర్థిగా జ్యోతుల వెంకటేశ్వరరావు గారు మీరు టికెట్ ఇచ్చారు. అప్పుడు ఆ ఎంపీ అభ్యర్థి అసమర్థుడిగా అని పోటీ చేసే అభ్యర్థులు అనుకొని క్రాస్ ఓటింగ్ జరిగిన మాట యథార్థం. ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఒక అతి భయంకరమైన వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తికి, ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వ్యాపారంలో ఎదుగుతున్న వ్యక్తికి మీరు సపోర్ట్ చేశారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి. ఆయన మా జిల్లా వాసి కాదు, మా 7 నియోజకవర్గాల వాసి కాదు. అయినా కూడా మీ మీద విశ్వాసంతో మేము ఒప్పుకున్నాం. ఇప్పటి వరకు గత 8 నెలలుగా ఇదే కాకినాడ జిల్లా వాసి సానా సతీష్ గారు అన్న వ్యక్తి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారని సామాన్య కార్యకర్త నుంచి, ఓటర్ నుంచి గ్రామాల్లో ఆయన చేసే సాంఘిక కార్యక్రమాలు కానీ, సమాజ సేవ కార్యక్రమాలు కానీ, అన్ని కార్యక్రమాల్లో ఆయన టీము అండర్ గ్రౌండ్ నుంచి టాప్ దాకా ఒక సెటప్ చేసుకుంటూ కొంతమందిని నియమించి ఆయన చాలా వేగంగా పావులు కలిపి నాదే సీటు అని భరోసాతో ముందుకు వెళ్ళిన సమయంలో మీరు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చారు. ఆయన కూడా పల్లెత్తు మాట, సానా సతీష్ గారు పల్లెత్తు మాట ఏమనకుండా ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు తిరుగుతున్నారు. ఇక సమయం చాలా దగ్గర పడింది మిత్రమా. ఈ తక్కువ సమయంలో మా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎవరైనా సరే ఎంపీ అభ్యర్థి గ్రామంలో టీ టైం ఎలాగైతే తెల్లవారుగంట 3 గంటలకు తీసి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 11 దాకా టీ అమ్ముతారు. అలాగే అభ్యర్థి ఉదయం 5 గంటల గ్రామాల్లోకి పరిగెట్టి నేను ఉన్నాను అన్న వ్యక్తిలా ఉండాలా. అలాంటి వ్యక్తే కావాలా. ఇప్పటిదాకా పెద్దలు ఎంతమంది గతంలో ఎంపీలు చేసినా, మొన్నటి వరకు పనిచేసిన వంగగీత గారు కానీ గ్రామాల్లో ప్రజలతో కలుపుకుపోయే స్వభావం ఉండాలా. కానీ మీరు అప్పచెప్పిన వ్యక్తి చాలా మంచివాడు, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. కానీ ఆయన వ్యాపారం ఉదయం 5 గంటలతో వ్యాపారం మొదలైన వ్యాపారంతో ఆయన జీవితం ప్రారంభించారు. కానీ రాజకీయంలో ఆయనకు అనుభవం లేకో ఏమిటో కొంచెం ఇబ్బందిగా ఉంది. అది సరి చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, సానా సతీష్ గారి టీం చాలా ఉంది. ఈ యొక్క ప్రజల్లో ఈ ఇద్దరూ కలిసినట్టుగా ఎక్కడ కనబడటం లేదు. సతీష్ గారు, ఉదయ్ గారు ఒకే వేదికపై ఉండి వారి టీము జనసేన టీము కలిసి జనసేనలోని అసంతృప్తులందరినీ కలుపుకుంటూ చెయ్యాలి. లేకపోతే 2019 ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో అదే సీన్ రిపీట్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎమ్మెల్యేలు 7గురిలో 6గురు గ్యారంటీగా నెగ్గుతారు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. కానీ ఎంపీ ఓడిపోతే మీ పరువు ఏమవుద్ది సార్? మీ పరువుతో పాటు మన పరువు ఏమవుద్ది సార్? మా పరువు ఏమవుద్ది? ఇది మేము బాధతో చెప్తున్నాను తప్ప ఉదయ శ్రీనివాస్ గారి కోపంతోనో ఇంకోటో కాదు. మీరు నిలబెట్టిన వ్యక్తి నెగ్గి తీరాలా. చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పాడు, ఈ యొక్క కూటమి అభ్యర్థులు గెలవాలా అని. అంత బలంగా ఆయన చెప్తున్నారు. పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు చెప్పారు, కూటమి అభ్యర్థులు గెలవాలా. గెలవాలి అంటే ఏం చెయ్యాలా, ఎలా చెయ్యాలా, లోపాలు ఎలా సవరించుకోవాలా. అనుభవం ఉన్న జనసేన కార్యకర్తలు గుర్తింపు లేక పక్కకెళ్ళిపోతున్నారు. నాలాంటి అభిమానులు, కులాభిమానం అవ్వచ్చు, కొనుగోలు కుటుంబం మీద అభిమానం అవ్వచ్చు, మా అభిమానులు కనీసం పిలుపు లేక, కలుపుకునే స్వభావం లేక
ఉంటే మా పరిస్థితి ఏంటి? ఒక్కొక్క నియోజకవర్గంలో వైసీపీ యొక్క వాళ్ళకి వెళ్ళే విధానంకి మనం ధీటుగా ఉండాలంటే మనలో మార్పు రావాలా. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు, ఉదయం 5 గంటలకు మీరు టీ టైం ఎలా ఓపెన్ చేస్తారో ఉదయం 5 గంటలకు నువ్వు వెళ్ళాలా. 11 దాకా ఫోన్ మాట్లాడుకుని 12 గంటలకి వచ్చిన వాడు ఎవడో కనీసం ఆప్యాయత ప్రేమగా ఒక గ్లాస్ వాటర్ తాగుతావా, ఎక్కడి నుంచి వచ్చావు, వచ్చావు, ఉదయం మీద చెయ్యేసావా అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు నీ టీంలో? సానా సతీష్ గారు గత 8 నెలలుగా కాకినాడలో ఆఫీస్ పెట్టాడు. ఆయన ఉన్నా లేకపోయినా అక్కడ ఇన్ఛార్జిగా బున్ని గారు ఉన్నారు, నన్ను దొరబాబు గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చిన వ్యక్తిని మాట్లాడి మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, భోజనం టైం అయితే భోజనం పెట్టి ఆప్యాయంగా మాట్లాడి మన ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించుకోవడం సాంప్రదాయం. ఆ సాంప్రదాయం కూడా ఇతనికి తెలియట్లేదు. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్టైల్లో వెళ్ళటం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. మా కాకినాడ పార్లమెంటు పల్లెటూరు గ్రామాలు ఎక్కువ, నగరాలు తక్కువ. మా పల్లెటూరులో వ్యక్తికి నువ్వు డబ్బు ఇచ్చేవా అంటే కాదు, నేను భుజం మీద చెయ్యేసి అన్నా బాగున్నావా అని చెబితే ఆడెంతో పొంగిపోయి వస్తాడు. జనసేన అదృష్టం ఏంటంటే ఈ క్షణం వరకు ఎవరి రూపాయి వాళ్ళే ఖర్చు పెట్టుకుని, ఎవరి పెట్రోల్ వాళ్ళే కొట్టించుకొస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చేయాలి సార్? తమ్ముడు బాగున్నావా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, అక్కడ ఎలాగుంది, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని మాట్లాడారా సార్ ఎవరన్నా? అయ్యా సానా సతీష్ గారు, మీరు చాలా కష్టపడి ఒక పునాది వేశారు కాకినాడ వాసిగా. ఇది కూటమి యొక్క అత్యవసర సమయం. మీరు కూడా విశాల మనసు చేసుకుని ఈ కూటమిని నెగ్గించి దాంట్లో మీ పాత్ర ఉండి, మీ టీం పాత్ర ఉండి, పవన్ కళ్యాణ్ గారి గౌరవం, చంద్రబాబు నాయుడు గారి గౌరవం, మోదీ గారి గౌరవం కూడా కలపాలని, మీ ఎన్నికల్లో మీ పాత్ర కళ్ళ ముందు కనపడితే